హలో ఆల్, వెల్కమ్ టు తిక్షమ్మ. మా సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ నేను చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేస్తాను. సో మీకు కూడా ఈ రెసిపీ కావాలనుకుంటే ట్రై చేయండి. సో దీనికోసం మనం ఫస్ట్ కేజీ చికెన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. బిర్యానీ కట్ అంటే చేస్తారు. సో కేజీ చికెన్కి 3 స్పూన్స్ కారం, రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ దాకా వేసాను. సో ఇందులో మనం 1 కేజీ చికెన్ని ఫుల్గా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సీక్రెట్ అంతా కలిపిన దాంట్లో ఉంటుంది. సో దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఇలాగ ఆయిల్లో ఈ 3 ఆనియన్స్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. సో ఇలా పొడి పొడిగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. టేస్ట్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్దే. ఫ్రైడ్ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినప్పుడు ఇట్లాగా తీసేయాలన్నమాట. సో రిమైనింగ్ బయటకు వచ్చాక కలర్ వస్తుంది. సో ఇందులో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న దాంట్లో రిమైనింగ్ స్పైసెస్ యాడ్ చేయాలన్నమాట. సో 3 స్పూన్స్ దాకా ధనియాల పౌడరు, 2 స్పూన్స్ జీలకర్ర పౌడరు, అలాగే 1 స్పూను చెక్క మొగ్గ లవంగ పౌడరు, అలాగే 1 స్పూను బిర్యానీ మసాలా నేను కలిపానమాట. ఈ స్పైసెస్ అన్నీ నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు. సో బాగుంటుంది టేస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇందులోకి నేను ఒక హాఫ్ లెమన్, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 5 స్పూన్స్ దాకా నేను కర్డ్ తీసుకున్నాను, పెరుగు. సో వీటన్నింటినీ కూడా చాలా బాగా కలుపుకోవాలన్నమాట. మినిమం 10 మినిట్స్ అయినా సరే బాగా మసాజ్ చేయాలి. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 1 అవర్ అయినా. నేను రైస్ కోసం ఒక 5 గ్లాసెస్ దాకా బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను, బాస్మతి రైస్. సో ఇవి నేను డిమార్ట్ నుంచి తీసుకున్నాను. సో చాలా బాగుంది రైస్ అయితే కనుక క్వాలిటీ. నెక్స్ట్ వచ్చి దీన్ని మనం 2 టైమ్స్ బాగా కడిగేసుకొని జస్ట్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట. సో బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇవన్నమాట. సో నేను ఇందులో ఏంటంటే మిడిల్లో ఉన్నది ఇది జాజికాయ. సో లైట్గా దంచుకున్నాను అనమాట. సో ఎసరు పెడుతున్నాను, సెపరేట్గా రైస్ చేస్తాను, అలాగే బిర్యానీ సపరేట్గా దమ్ చేస్తాను అనమాట. సో ఇందులోకి కల్లుప్పు, పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ లెమన్ వేసుకొని మనం దీన్ని ఎసరు పెట్టేసుకోవాలన్నమాట. సో సైమల్టేనియస్గా నేను పక్కనే చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని కుక్ చేస్తాను. సో అలా కుక్ చేయడం వల్ల ఏంటంటే రెండు కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. సో ఒక పక్క ఎసరు బాగా మరిగిపోయింది. సో ఈ టైంలో ఏంటంటే మన చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి. సో అప్పుడు రైస్ ఏంటంటే 70% దాకా కుక్ అయ్యాక మనం దమ్ చేసుకోవచ్చు. అందుకే రెండు కూడా నేను ఒకేసారి స్టవ్ మీద పెట్టుకుంటాను. సో రెండు కుక్ అవుతాయి. సో దమ్ పెట్టినప్పుడు ఏంటంటే చికెన్ కుక్ అవ్వలేదని కానీ, వాటర్ ఉండిపోయిందని కానీ ఇలాంటి కంప్లైంట్సే ఉండవన్నమాట. ఆల్మోస్ట్ మనం 70% అది కుక్ చేస్తాము, ఇది కుక్ చేస్తాము. సో ఇదిగో చూడండి, చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను చికెన్లో రైస్ని స్ప్రెడ్ చేస్తాను. యాక్చువల్లీ నేను రైస్ ఎక్కువ తీసుకున్నాను. సో అందువల్ల ఏంటంటే బాండీ నిండా వచ్చేసింది నాకు. సో 5 గ్లాసెస్ రైస్ అయితే ఎక్కువ అయిపోయింది మాకు. బట్ ఇంకా వేసేసాను కాబట్టి ఏం చేయలేదు, బాస్మతి కాబట్టి ఎక్కువ అయింది రైస్. సో మొత్తం వాటర్ లేకుండా రైస్ని అంతా కూడా ఇలా బిర్యానీకి చికెన్లో వేసేసుకోవాలి. యాక్చువల్లీ నేను కలర్ ఏమీ యాడ్ చేయను అనమాట. కుంకుమ పువ్వు యాడ్ చేసేదాన్ని, బట్ అది లేదు. ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి మన ఇంట్లో వేస్ట్గా ఉండే పాన్ని పెట్టుకోవాలి. అది హీట్ ఎక్కాక మన బిర్యానీ హండీని దాని మీద పెట్టేసుకొని సిమ్లో ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. పైన ఏదైనా సరే బరువు పెట్టుకోవాలన్నమాట. సో ఒక 20 మినిట్స్ దాకా మనం ఓపెన్ చేయకూడదు. నెక్స్ట్ సో బిర్యానీకి రైతా, ఆనియన్స్, అలాగే లెమన్ ఉండకపోతే కష్టం కదా. సో అందుకే అవి ప్రిపేర్ చేసుకున్నాను. సో 20 మినిట్స్ తర్వాత నేను దమ్ తీసేసాను. సో ఇప్పుడు చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో. నా పొలంలో మొలకలు వచ్చాయి అన్నట్టుగా మొలకలు వచ్చాయి. సో రైస్ కూడా బాగా కుక్ అయింది. సో నేను ఏంటంటే దీన్ని అంతటిని మసాలాని రైస్ని కలిపేస్తానమాట. సో చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. వైట్ రైస్ కాస్త మొత్తం మసాలా రైస్ అయిపోయింది. సో మనకి సెపరేట్గా గ్రేవీ కూడా అవసరం లేదు. నేను కేవలం 2 డిషెస్ యూస్ చేస్తాను. దాంతో ఇంత టేస్టీగా సింపుల్గా బిర్యానీ నాకు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.